ముఖం పైన నలుపు వచ్చినప్పుడు పీల్స్ ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? ఏ విధంగా ఉంటాయి పీల్స్ అంటే? మనం ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? ఎలా మనం జాగ్రత్తలు చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయండి. కానీ మనము నెక్స్ట్ 2 డేస్ వరకు ఎండలోకెళ్ళకుండా, సూర్యుడి వెలుతురికి తగలకుండా మనం జాగ్రత్త పడాలి. చాలా ఇంపార్టెంట్‌గా ఏంటనంటే మనం సన్ స్క్రీన్, మాయిశ్చరైజింగ్ ఫేస్ వాషెస్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేటివి యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో చర్మంలో మనకి నలుపు వచ్చిందనంటే పీల్స్, లేజర్స్ కాంబినేషన్స్ తోటి మనకి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎలా చేస్తారు అనే దాని గురించి కూడా నేను వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపు అనేది విపరీతంగా ప్రాబ్లమ్స్ అయిపోతూ ఉంటుందండి. పీల్స్ అవి పెట్టుకుంటూ ఉంటే చర్మంలో బర్న్స్ అవుతాయి. అలానే కెమికల్స్ కదా, చర్మానికి డ్యామేజ్ అవుతుంది కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పీల్స్ అనేటివి ఫ్రూట్ యాసిడ్స్ అండి. ఫ్రూట్ యాసిడ్స్ అని అంటే ఇప్పుడు మనం పెరుగు ఉంటుంది కదండి, పెరుగులో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. బటర్ మిల్క్ కానీ లేకపోతే మనం ఎప్పుడైనా మజ్జిగ చేసుకొని తాగినా గానీ మనకి అక్కడ లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా గానీ చర్మం పైన పెరుగు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కొద్దిగా హైడ్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అంటే లాక్టిక్ యాసిడ్ వల్ల. కొంతమందికి అది బాగా ఇబ్బంది పెట్టేసి అది మొటిమల్ లాగా మారుతూ ఉంటాయి. అవి జాగ్రత్తలు తీసుకోవాలండి. కానీ లాక్టిక్ యాసిడ్ అక్కడ ఉండటం తోటి చర్మంలో హైడ్రేషన్ పెరిగి స్కిన్ టైట్నెస్ పెరిగి మంచిగా స్కిన్ గ్లోయింగ్ అనేది కూడా ఉంటుందండి. సో ఆ పెరుగులోంచి లాక్టిక్ యాసిడ్ ని సపరేట్ గా తీసుకోవటాన్ని మనం పీల్ లాగా యూస్ చేస్తామండి. అదే లాక్టిక్ యాసిడ్ మనం అప్లై చేసి వాష్ చేస్తూ ఉంటాం. అలానే ముఖ్యమైనది ఏంటంటే మనం లేజర్స్ చేసినాక మనం వేరే పీల్స్ కూడా పెడుతూ ఉంటాం. గ్లైకాలిక్ పీల్ అంటాం. గ్లైకాలిక్ పీల్ ఎక్కడి నుంచి వస్తుంది? షుగర్ కేన్ నుంచి. మనకి షుగర్ కేన్ నుంచి మనకు అక్కడి నుంచి తీసిన దాని గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. ప్రతి కేన్ లో ప్రతి చోట ప్రతి కర్రలో మనం ఎప్పుడైతే తింటామో దాంట్లో గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. మనం తింటూనే ఉంటాం. మనం దాంతో ప్రాబ్లం ఏం కాదండి. చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. దాన్ని మనం కాన్సన్ట్రేట్ గా తీసుకొని యూజ్ చేసేదాన్ని గ్లైకాలిక్ యాసిడ్ అంటారు. గ్లైకాలిక్ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుందండి. దానికి చాలా లిటరేచర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది వాడుతున్నారు. మన ప్రపంచం అంతా కూడా ఎంతో బెనిఫిట్ వచ్చింది అనమాట. అలానే జాస్మోనిక్ యాసిడ్, నల్ల రైస్ ఉంటుంది చూడండి, జాస్మోనిక్ యాసిడ్ దాని నుంచి తీస్తారు. బాదం పప్పుల నుంచి ఇంకొకటి, టమాటో నుంచి ఇంకొకటి, ఇలాంటి అనేక రకమైన ఫ్రూట్ యాసిడ్స్ ని తీసుకొని కాన్సన్ట్రేషన్ గా చేసి దానికి అది యూజ్ చేస్తారు. నిమ్మకాయ రసం ఉంది చూడండి, నిమ్మకాయ రసం ఏమంటారు? దాన్ని నిమ్మకాయలు ఏమంటారు? సిట్రస్ ఫ్రూట్స్ అని అంటారు. కానీ ఆ సిట్రస్ ఫ్రూట్స్ లో ఎందుకని సిట్రస్ అనే పేరు వచ్చింది? సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని సిట్రస్ ఫ్రూట్స్ అని అంటారు. సిట్రిక్ యాసిడ్ అనేది మనం చిన్నప్పటి నుంచి తాగుతూనే ఉన్నాం కదా, మరి అది ఏమన్నా హార్మ్ఫుల్ అయిందా? లేదు, మనకి బెనిఫిట్ అయింది. అందుకోసమనే ఫ్రూట్ యాసిడ్స్ ని మనం తీసుకొని మన చర్మంలో మన ఆరోగ్యానికి మనకి ఎప్పుడు తీసుకుంటున్న దానికే దాని ఒక విధంగా స్టాండర్డైజ్ చేసి దానికి తగ్గట్టుగా యూజ్ చేస్తారండి పీల్స్ ని. సో ఇప్పుడు పీల్స్ అనేవి ఏ విధంగా ఉంది, అసలు ఏంటి అవి అనే దాని గురించి అని మీకు తెలుసుకున్నారు. పీల్స్ ఎలా చేస్తారు? పీల్ అనేది ఒక సబ్స్టెన్స్ అనేది మీకు ఫేస్ వాష్ చేసినాక మొత్తం స్కిన్ అంతా క్లీన్ చేసినాక మీకు సింపుల్ గా అక్కడ ఒకటి సబ్స్టెన్స్ ఒకటి బ్రష్ తోటి పెట్టేస్తారండి. ఫేస్ పైన మీకు బ్రష్ తోటి పెట్టేసినాక అది వాష్ చేసేస్తారు. అది వాష్ చేసేసినాక మీకు సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ పెడతాం మేము. అయితే ఇది చేసేసినాక మనం మొత్తం నలుపు అంతా కరిగిపోయి తెల్లగా అయిపోతామనంటే అలా కాదండి. అది నెమ్మదిగా నెమ్మదిగా లోపల నుంచి మనకి తెలుస్తూ ఉంటుంది. పుట్టు ఊడిపోతుందా సార్ నాకు పీల్ అన్నప్పుడు మంచిగా ఇలా మొత్తం లేచొస్తుందా అని అడుగుతూ ఉంటారు. పీల్స్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అండి, రెండోది నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్. నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ ఏంటి అని అంటే అసలు పొట్టు అనేది కూడదండి. అక్కడ మీకు అసలు మీ చర్మంలో అసలు ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది మీకు గమనించదు అనమాట. మీకు కనిపించదు. ఎందుకనంటే చర్మ కణాలు అనేటివి చాలా పల్చగా అసలు మనకి నేకెడ్ ఐకి కనిపించదు. అవి ఒక్కొక్క కణం అలా ఊడి పడిపోతూ ఉంటాయండి. డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో నేను సెనెసెంట్ సెల్స్ అని అంటాను అనమాట. సెనెసెంట్ సెల్స్ అంటే అవి చాలా పాతగా అయిపోయినాయి. అవి అటు చనిపోవట్లేదు, చనిపోయి బయటికి వెళ్ళట్లేదు, కొత్త రావాలి. ఎప్పుడైనా కానీ మన కణాల్లో ఎప్పుడైనా కానీ అంతే రీప్లేస్మెంట్ అవుతూనే ఉంటుంది. కొత్త కణాలు అనేటివి చర్మమే కాదండి, బాడీలో శరీరంలో ప్రతి భాగంలో కొత్త కణాలు అనేటివి వస్తూ ఉంటాయి. అలానే చర్మంలో కూడా అలా కొత్త కణాలు రావాలండి. కానీ ఆ కొత్త కణాల మధ్యలో మనకి మామూలు కణాల మధ్యలో ఒకటి కణం ఉంటాయి. వాటిని సెనెసెంట్ సెల్స్ అంటారు. ఈ సెనెసెంట్ సెల్స్ పాతగా అయిపోదు, అలానే మంచిగా పనిచేయటం కూడా ఉండదు. అవన్నీ అక్కడ పేరుకుపోయి హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని రిలీజ్ అవుతూ ఇంకా ట్యానింగ్ తీసుకొస్తూ ఉంటుంది, ఇంకా డ్రైనెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ పీల్స్ చేయటం వల్ల ఏమవుతుందనంటే ఆ కణాలు కూడా ఊడిపడిపోతూ ఉంటాయి. అప్పుడు ఫ్రెష్ గా స్కిన్ సెల్స్ అనేటివి వచ్చి మనకి చర్మానికి హెల్తీగా రావటానికని ఆస్కారం పెరుగుతూ ఉంటాయి.
సో ఇవి మైక్రోస్కోపిక్ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అయితే ఏమవుతాయనంటే మీకు ఇలా పొడ్లు వేస్తూ ఉంటాయి. అవి పైన ఉన్న డెడ్ లేయర్ ని మొత్తం లేపేస్తూ ఉంటుంది. అప్పుడు చర్మంలో మనకి మంచిగా నిగారింపు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాటికి డౌన్ టైం ఉంటుంది. మిగతా నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ మేము మాక్సిమం చేస్తూ ఉంటాం. సార్ నేను చాట్ జీపీటీలో చదివాను, నేను గూగుల్లో చదివాను, నేను నెట్లో చదివాను, టామ్ క్రూజ్ ఈ విధంగా చేసుకున్నారు, తర్వాత కిమ్ కర్దాషియాన్ ఇలా చేసుకున్నారు, అలాంటి పీల్స్ చేసుకున్నారు అని చెప్తూ ఉంటారు. వాళ్ళలో మీడియం డెప్త్ పీల్స్, డీపర్ పీల్స్ అవి చేయగలుగుతామండి. కానీ మన స్కిన్ లో ఎప్పుడు కూడా డీపర్ పీల్స్ అనేటివి మనం చేయలేమండి. ఎందుకనంటే మనకి సూపర్ఫిషియల్ పీల్సే ఎప్పుడు జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. చర్మంలో పైన పొర కింద పొర అంటాం కదండి, మనకు కేవలం పై భాగం వరకే మనము ఎక్స్ఫోలియేట్ చేయగలం. కింద భాగం ఎప్పుడైతే చేస్తామో చాలా డీప్ గా అయినప్పుడు మనకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఎక్కువ నలుపు రావటం, కీలాయిడ్స్ కావటం ఇలాంటివి ఉంటాయి అనమాట. మేము 99% మేము ఎప్పుడు కూడా సూపర్ఫిషియల్ పీల్సే చేస్తూ ఉంటాం. డీపర్ పీల్స్ అనేటివి చాలా అరుదు అండి. అవి కేవలం డిపిఎన్స్ కి కానీ, ఆక్రోకార్డిన్స్ కి కానీ డెర్మటాలజిస్ట్ చేస్తారు. మా సెంటర్లో అయితే మేము ఎప్పుడు సూపర్ఫిషియల్ పీల్సే చేస్తామండి. ఎక్స్ఫోలియేటివ్, నాన్ ఎక్స్ఫోలియేటివ్ మేము లేజర్స్ తో కూడా కాంబినేషన్ చేస్తూ ఉంటామండి. అలానే పీల్ చేసినాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు 4 గంటల తర్వాత ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకుని, మామూలు యూజ్ చేసే ఫేస్ వాష్ యూజ్ చేసుకొని రాత్రిపూట సీరం పెట్టుకోవద్దు. రాత్రిపూట కేవలం మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. అదే నెక్స్ట్ డే కూడా మీరు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని, మామూలు ఫేస్ వాష్ తోటి మంచిగా యూజ్ చేసుకొని మీరు మాయిశ్చరైజర్ పెట్టుకొని సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఒకవేళ డ్రైగా లేదు, స్కిన్ ఆయిలీగానే ఉంది అని అంటే డైరెక్ట్ గా మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మీకు ఎక్కడైనా అట్టలు కట్టేసి ఎర్రగా అయిపోయి కందిపోయినట్టుగా ఎప్పుడైనా ఉందనంటే ఏమాత్రం భయపడకండి, అన్నీ సెటిల్ అవుతాయి. సింపుల్ గా దానికి ఒక మాయిశ్చరైజర్ పెట్టండి, మాకు ఫోన్ చేయండి, మేము మీకు చెప్తాము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్త పడుతూ ఎలాంటి క్రీమ్స్ వాడాలి. ఒకవేళ విపరీతంగా లేచిపోయిందనంటే ఎపిథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏమైనా పెట్టాలా, లేకపోతే మొమెటసోన్ పెట్టాలా, ఫ్యూసిరిక్ యాసిడ్ పెట్టాలా, ఫెక్సోఫెనడిన్ వేసుకోవాలా, ఇలాంటి అనేక రకమైన డిస్కషన్స్ మనం చేయవచ్చండి. ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, అన్ని సెటిల్ అవుతాయి. కాకపోతే మీరు ఖచ్చితంగా 2 రోజుల వరకు మీరు ఎండలోకి వెళ్లాల్సిన సిట్యుయేషన్ ఉండకూడదండి. సూర్యుడు వెలుతురు కానీ, లేకపోతే మీరు ఎండలో ఉండటం కానీ, విపరీతమైన టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉండటం కానీ ఉండకూడదండి. ఏసీలో ఉంటున్నాను సార్, నేను ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నాను అంటే ప్రాబ్లం కాదండి. ఏసీలో చల్లగా ఉంటుందని అంటే ప్రాబ్లం కాదండి. చల్లగాలికి వెళ్తున్నాను, నేను ఒక జర్నీ చేస్తున్నాను, హైక్ వెళ్తున్నాను ఇది అని అంటే కాదండి. ట్రెక్ వెళ్తున్నానంటే కాదండి. మీరు పీల్ చేసుకున్నాక మీరు ఖచ్చితంగా 2 రోజులు ఇండోర్స్ లో ఉండాలి. ఇంటి నుంచి ఆఫీస్ కి, ఆఫీస్ నుంచి మాల్స్ కి, మాల్స్ నుంచి ఇంటికి. సాయంత్రం పూట మీకు చల్లగాలి లేదు అని అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు. సో ఇదండి విషయం. పీల్స్ గురించి అని నేను మీకు అన్ని చెప్పాను. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు ఉంటే గనక, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.